హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హీరోయిన్ త్రిషకు సారీ చెప్పిన బీజేపీ నేత మళ్ళీ ఇక అలా జరగదు, నన్ను క్షమించంటూ ఆ బీజేపీ నేత అయితే చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. నన్ను క్షమించు, ఇంకోసారి రిపీట్ అవ్వదు అంటూ త్రిషకు సారీ చెప్పిన బీజేపీ నేత. అసలు ఏం జరిగింది చూస్తే, టీవీకే పార్టీ చీఫ్ నటుడు విజయ్ దళపతి అలాగే నటి త్రిషపై తాను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అయితే కనుక క్షమాపణలు చెప్పారు. సోమవారం నాడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, పొరపాటు జరిగిందని పేర్కొన్నారు. ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలంటే ఆయన కోరారు. అసలు ఆయన ఏమన్నారు అని చూస్తే, పాపం విజయ్కు రాజకీయాల్లో అనుభవం లేదు, ముందు ఆయన త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలంటూ విమర్శించారు. దీంతో ఈ వ్యాఖ్యలు తమిళనాట పెద్ద దుమారాన్ని రేపాయి. రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా ఈ వివాదంపై నటి త్రిష సైతం స్పందిస్తూ, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, అనవసరమైన వివాదాల్లోకి నన్ను లాగొద్దు, రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇలా మాట్లాడతారని నేను ఊహించలేదు. పొలిటికల్ పార్టీల విషయంలో నేను ఎప్పుడూ తటస్థంగానే ఉన్నాను. నటన ద్వారానే నేనేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. మరోసారి ఇలా నాపై గనక వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని త్రిష హెచ్చరించింది. దీంతో నాగేంద్రన్ స్పందించి సారీ చెప్పారు. ఈ వివాదాన్ని ఎంతటితో మరి క్షమాపణ చెప్పిన తర్వాత మరి వివాదం ఎంతటితో ముగుస్తుందో లేదో చూడాలి. మళ్ళీ ఇలా రిపీట్ అవ్వదు అంటూ త్రిషకైతే కనుక క్షమించమని సారీ చెప్పడం జరిగింది.